హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారాహి లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చేసి వీడియో లంచ్ బాక్స్ రెసిపీ. లంచ్ బాక్స్ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన మసాలా వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ 1 ప్యాన్ పెట్టుకొని మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ధనియాలు, వేరుశెనగలు, 4 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవడమే. ఇది వచ్చేసి మసాలా అని చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి అలాగే 1 ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయినాక మనం ఒక 3 టమాటాస్ తీసుకున్నాం. టొమాటోస్ కూడా మంచిగా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకోండి. అవి వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ కూడా వేసి మంచిగా కలుపుకోండి. అలా కలుపుకున్నాక దానికి తగినంత సాల్ట్, అలాగే పసుపు వేసి ఇంకోసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత తీయకుండా అలాగే ఉంచేసేయండి. అప్పుడు వంకాయ ముక్కలు అనేది బాగా మెత్తగా అవుతాయి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసి మనం కావాలి అంటే కొద్దిగా స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం రైస్ చేసి పెట్టేసుకొని ఉండాలి. రైస్ చేసి పెట్టేసుకున్నాక అది రైస్ అనేది బాగా పొడి పొడిగా చల్లగా అయిపోయి ఉండాలి. అలా అయినాక ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మంచిగా బౌల్లోకి వేసేసి కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ. కిడ్స్కైనా మన హస్బెండ్స్కైనా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.